హాయ్ అందరికీ. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోలతో మీ ముందు రాగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చెట్టు వచ్చేసి దొండకాయ చెట్టు అండి. రెండు సంవత్సరాల నుంచి కాస్తుంది. వారానికి కేజీ అలా వస్తాయండి. చాలా బాగా కాస్తాయి. మొన్న మన వీడియోలో దొండకాయ ఫ్రై చేశాను కదా, ఈ దొండకాయలని టేస్ట్ బాగుంటుంది. అమ్మ వాయిస్ ఇస్తుంది కానీ అంత క్లారిటీగా వినిపించట్లేదు వీడియోలో, అందుకనేసి నా వాయిస్తో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మైక్ తీసుకుందామనే ఉద్దేశం ఉంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే మా పాప దొండకాయ ఫ్రై అడిగితే దొండకాయలు దింపుతుందండి మా కోసమే ఫ్రై చేయడానికి. ఎవరైనా ఇంటికి వచ్చి దొండకాయలు ఇవ్వమని అడిగితే ఖచ్చితంగా ఇస్తుందండి. లేవు అని చెప్పదు. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ వారికి కొన్ని పోసి పంపుతుంది. చాలా ఫ్రీగా ఉంటుంది అమ్మ. చాలా బాగా మాట్లాడుతుంది. ఎవరితోటైనా తొందరగా కలిసిపోతుంది. మా పక్కింటి అమ్మాయి మా అమ్మగా వస్తుంటే సహాయపడతాను. నేను వీడియో తీస్తున్నాను కదా. మా చెల్లికి కూడా దొండకాయలు అంటే చాలా ఇష్టం. ఫ్రై చేస్తే చాలా బాగా తింటుంది. కొంతమంది చేతితో ఏది వేసినా వస్తుంది అంటారు కదండి. అమ్మ చేయి కూడా అలాంటిదే అనుకుంటా నేను. ఏ చెట్టు వేసినా చాలా బాగా వస్తుందండి. చాలా సంవత్సరాలు అయిపోతుంది ఈ దొండకాయ చెట్టు పెట్టి. ఇప్పుడు కాకరకాయ చెట్టు చూపిస్తుంది చూడండి. ఇంకా కాయలు కాయలేదు కానీ చాలా బాకింది. ప్రతి సంవత్సరం ఇదే అండి, కాకరకాయ చెట్టు దొండకాయ చెట్టు ఇదే ప్లేస్లో వస్తూ ఉంటాయి. ఇట్లా బారిస్తుంది అమ్మ. కింద పెట్టిందని చెప్తుంది. గడ్డ పెట్ట కింద నుంచి వచ్చాయి అని చెప్తుంది. పెద్ద కాకరకాయలు బ్లాక్ కలర్లో ఉంటాయండి. దీంట్లో బచ్చలాకు చెట్టు కూడా ఉంది, కనిపించట్లేదు కానీ బాగా వస్తుంది. పప్పులో వేస్తుంది అమ్మ అప్పుడప్పుడు. బచ్చలాకు పచ్చడి కూడా చేస్తుందండి. మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం నేను చేస్తాను. చూడండి ఎన్ని దొండకాయలు వచ్చాయో. దాదాపు ఒక హాఫ్ కేజీ అలా ఉంటాయి. ఇవే మనం కొనుక్కుంటే 40 రూపీస్ 50 రూపీస్ అలా ఉంటాయి. కానీ మనం పండించుకున్నది ఎంత టేస్ట్ ఉంటుందో కదా. మా మమ్మీ నవ్వుతుంది వీడియోలో. ఇది వచ్చేసి జామ చెట్టు అండి. పెట్టి 1 ఇయర్ అవుతుంది. మేము పెట్టలేదు, సారీ అదే మొలిసింది. దీనికి కాయలు కూడా కాసాయి. చూపిస్తే చూడండి మా అమ్మ. చిన్న చిన్న కాయలు కాసాయి. ఫస్ట్ టైం అండి, మేము కూడా టేస్ట్ చేయలే. ఎలాంటి కాయలో మాకు కూడా తెలియదు. అక్కడ ఉన్నాయి చూడండి. ఏ చెట్టు అయినా మా ఇంట్లో బాగా పెరుగుతాయి. అమ్మ చేతి పట్టమేమో తెలియదు కానీ. ఇంత మునుపు ఇదే ప్లేస్లో కొబ్బరి చెట్లు అట్లా ఉండేదని చాలా కొబ్బరికాయలు తిన్నాం మేమైతే. మిస్ చేస్తున్నాం ఇప్పుడు తినడం. ఇదేమో బత్తాయి చెట్టు అండి. ఇంకా కాయలే. చూడాలి ఎలా కాస్తుందో. కాసాక మీకు అప్డేట్ ఇస్తా. ఇదేమో కరివేపాకు చెట్టు అట చెప్తుంది. బాగుంటుంది, స్మెల్ అయితే బాగుంటుంది. అలాగే తినేస్తాం మేమైతే నోట్లో వేసుకొని. కింద మల్లె చెట్టు ఉందండి చూడండి. త్రిబుల్ మల్లె. ఇది చాలా బాగా పూస్తుంది. ఒక 2 పెట్టుకున్న చాలా జుట్టు నిండా అవుతుందని మా అమ్మ చెవులో. వాయిస్ వినిపించట్లేదు. లేకపోతే అమ్మతోనే వాయిస్ ఓవర్ ఇప్పించేదాన్ని. ఎండాకాలం రాగానే ఇట్లా ఆకులు తీయాలని చూపిస్తుంది వీడియో కోసం. చూడండి మా అమ్మ. సో ఫన్నీ కదా. ఆకులన్నీ అట్లా రుబ్బాలి అంట. చూస్తే అక్కడక్కడ బంతి చెట్లు కూడా ఉంటాయండి. అవి కూడా మా అమ్మ వేసినవి ఏం కాదు. అట్లా ఇసిరేస్తే అవి వస్తూ ఉంటాయి. వానాకాలము చాలా పెరుగుతాయండి చెట్లు అయితే. ఘోరంగా ఉంటాయి చెట్లు. పక్కన చూడండి ఇది మా అమ్మ నాన్న ఇది ఒక ఏమంటారు ద్రాక్ష చెట్టు అని తీసుకొచ్చి పెట్టారండి. కాకపోతే ఇది అంజీర్ అయిపోయింది చెట్టు. చూడండి ఎంత బాగా కాసాయో అంజీర్ కాయలు. ఇప్పటికి మేము చాలా తిన్నామండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది అమ్మాయిలు నెలసరి సమస్యలు ఉన్న వాళ్ళు ఇది తింటే మంచిదని చెప్తుంది మా అమ్మ. చాలా బాగుంటుంది. జామకాయలానే ఉంటుంది కానీ లోపల కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీకు బయట దొరికేది ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కడ తెచ్చావమ్మా సరే అని చెప్తుంది. మా అమ్మ కూడా బాగా అప్డేట్ అయిందండి. బాగా మాట్లాడుతుంది వీడియో తీస్తున్నానని. కాయలన్నీ బాగా కాసాయి. చూపించంటే దగ్గర తీసి చూపిస్తుంది. అగో అలా అవుతాయి అట బ్రౌన్ కలర్లో. అది తీసి మనం తినేయడమే అట. చూపిస్తుంది అగో అది అయ్యిందండి కాయ. ఒక 4 ఇయర్స్ బ్యాక్ మా నాన్న తీసుకొచ్చి పెట్టాడు. ఇది పందిరేసాడండి మొత్తానికే. ఇది అంగురం చెట్టు ఏమో అనేసి పందిరేసాడు. కాకపోతే అది పందిర్లకి వెళ్ళి పైకి పోయింది ఆ చెట్టు. మేమైతే ఫుల్ ఫన్ ఘోరంగా నవ్వేసినాము. ఇప్పుడు ఇది వచ్చేసి టీలో వేసుకుంటాం చూడండి, అది గ్రాస్. అది ఈ గడ్డినే ఇలా వేసుకోవాలట చెప్తుంది మా అమ్మ. టీ కాఫీలలోకి వేసుకుంటే చాలా బాగుంటుందంట. అల్లంలా ఉంటుందట ఫ్లేవర్ వచ్చేసి. ఎక్కడో తీసుకొచ్చిందంట పనికి వెళ్ళిన దగ్గర చెప్తుందమ్మ. అట్లా కొమ్మల్లాగా తీపేసి వాళ్ళు వేసుకోవాలట. ఈ చెట్టు వచ్చేసి బొంతపండు అంటారంట అండి. నాకు కూడా తెలియదు ఏం చెట్టో. ఏమంటారు, చిన్న స్ట్రాబెర్రీ లాగా
పోతుందని చెప్తుంది అమ్మ. అమ్మకు ఎవరో పని దగ్గర ఇస్తే తీసుకొచ్చి పెట్టింది కానీ ఇంతవరకు ఒక చిన్న కాయ వస్తే నేనే కడుపులో పడేసాను. కానీ ఇంతవరకు మళ్ళీ ఇంకా కాయలు కాయలేదు. తర్వాత వచ్చేసి ఇది సీతాఫలకం కాయ అండి. చాలా బాగా కాస్తాయి ఇవి కూడా. మా అమ్మ అంటుంది మేము ఏ కాయలు తెచ్చుకోము, ఏ సీజన్లో కాసే కాయలు ఆ సీజన్లో తింటాము, అట్లా అయితేనే హెల్దీ అని చెప్తుంది. ఇది వచ్చి మామిడికాయ చెట్టు, చాలా బాగా వస్తుంది. యాపిల్ మామిడి అట ఇది, కిందికి ఇలా వచ్చి కాస్తాయి అని చెప్తుంది. పోయినసారే తిన్నాం మేము, చాలా బాగా వచ్చాయి ఈ కాయలు కూడా. పండేసుకోవాలని చెప్తుంది, పౌడర్ కాకుండా తెంపేసి ఆకులేసి ఒక డబ్బాలో పెడితే మంచిగా వస్తాయి, పండుతాయి అని చెప్తుంది. ఈ మా మినీ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం కనుక మా వీడియోస్ చూస్తూ ఉండండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్.